ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 14, 15, 16వ తేదీల రోజున అయితే ఈ కర్కాటక రాశి వారికి ఒక గుడ్ న్యూస్ అలాగే ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతోంది. కాబట్టి వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియో ద్వారా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కర్కాటక రాశి గురించి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి రాశి చక్రంలో ఎన్నవ రాశి అనేది చూసుకుంటే 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే ఈ రాశి వారి గురించి చూసుకుంటే వారి గుణగణాలు పరిశీలించినట్లయితే ఈ రాశి వారు ఇతరుల వద్ద ఏదైనా పని నేర్చుకోవాలి అంటే దాన్ని నేర్చుకోవడంలో వీరు సమర్థులని చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి రాశి వారు వీరు. ఇక తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించరు. ఇతరులు ఎవరైనా వీరికి అపకారం కానీ అన్యాయం కానీ చెయ్యటం, అలాగే మోసం చెయ్యడం ఇలాంటివి చేస్తే గనక జీవితాంతం మర్చిపోరు. తన తోటి వారిని, తనని నమ్మిన వారిని జీవితాంతం కాపాడుకుంటారు. ఎప్పటికీ వాళ్ళని అలాగే వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంతటి సమస్య అయినా ఎదుర్కొంటూ ఉంటారు. అంతటి ప్రేమని కలిగి ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. ఆశ, ప్రేమ, మమకారం లాంటి లక్షణాలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా చేయడంలో చాలా నేర్పరులు. వీరు కార్యసిద్ధి కలిగి ఉంటారు. కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. ఈ రాశి వారు పరోపకారం ఎక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గ్రహిస్తారు. వీరు అనేక వృత్తులను వివిధ రకాలుగా చేసి డబ్బులు సంపాదించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు వ్యవసాయ యంత్రాంగంలోకి పనిచేయడం, అలాగే రాజకీయాలలో ప్రవేశం చేయడం లాంటివి చేస్తారు. అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు చేయడంలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అవసరం అనుకున్నప్పుడు డబ్బును కూడా విపరీతంగా ఖర్చు చేయటంలో అయితే కర్కాటక రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. కానీ ఏం చేసినా జాగ్రత్తగా చేస్తారు. వీరి ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది. ఒక్కసారి ప్రేమించారంటే జీవితాంతం వారిని వదలరు. కానీ కుటుంబ జీవితం మాత్రం అంత సంతృప్తికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇతరుల పట్ల వీరు గౌరవ మర్యాదలు అలాగే వారికి ఇచ్చి, అంటే ఎదుటి వారికి ఇచ్చి వీరు కూడా ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అలాగే అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. అంటే వీరు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటారు. ఇక వీరికి సమాజంలో మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది. ఇక కుటుంబంలో బంధువులు కానీ బంధుత్వాలు కానీ ఎక్కువగా వీరికే ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబం పట్ల ఎక్కువగా శ్రద్ధనైతే చూపిస్తూ ఉంటారు. ఎవరికి ఏ కష్టం రాకుండా అయితే వీరు ఎప్పుడూ కూడా శ్రమిస్తూ వారి ఉన్నత స్థానాలను చేరుకోవాలని, వారిని ఎక్కువ స్థానాల్లో ఉంచాలని వీరు చూస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు. బంధువుల వల్ల చాలా కష్ట నష్టాలు కూడా ఎదుర్కొంటారు. కానీ వారి కోసం మాత్రం వీరు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటారు. ఎంత మోసం చేసినా కానీ నేనున్నా అనే ధైర్యం చెప్పేంత మంచి మనుషులు కర్కాటక రాశి వారు. ఎదుటి వారి కష్టాన్ని వీరు తమ కష్టంగా భావిస్తారు. అన్ని రాశి చక్రంలో ఉన్న అన్ని రాశుల కన్నా ఈ రాశి వారు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూ ఎదుటి వారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం వీరిది. చాలా తెలివిగా, అందంగా కూడా ఉంటారు. వీరిలో మరో అద్భుతమైన లక్షణం ఏంటంటే గనక ఏవైనా కానీ వ్యవహారమైనా కానీ చక్కగా పూర్తి చేయడంలో వీరి శైలి విభిన్నంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సాంప్రదాయ వాదనల గురించి చూసుకున్నట్లయితే వీరు
సాంప్రదాయంగా ఆలోచిస్తారు. వీరు ఎక్కువగా కూడా ఉంటారు సాంప్రదాయబద్ధంగా అని చెప్పొచ్చు. కొత్త వస్తువులు తయారు చేయడంలో వీరు నిపుణులుగా ఉంటారు. అంతేకాకుండా చాలా సరదాగా ఉండి చుట్టుపక్కల వారిని కూడా హ్యాపీగా ఉంచాలని చూస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కర్కాటక రాశి వారు. అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వారి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నిశ్శబ్దం అవుతారు అది ఆలోచించి మాట్లాడతారు. అందుకే వీరిని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఏ పనైనా సరే చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు వీలైతే విడిచిపెట్టరు. అంత ఆసక్తికి, అంత పట్టుదలతో, అంత కలిసే పని చేస్తారు. ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పనిని పూర్తయ్యేంత వరకు వీరు నిద్రపోరు అని. అంతేకాకుండా ఆసక్తిని, పట్టుదలని కూడా, కసితో కూడా పనిని పూర్తి చేయడానికైతే వీరు ముందుంటారు. వీరి పనితీరు కానీ, మాట తీరు కానీ ఎలాంటిదంటే నలుగురిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారి మాట తీరు, చెప్పే విధానం ఇట్టే ఎదుటి వారిని ఆకర్షిస్తుంది. వీరికి ఉండే పొడవైన అందమైన కురులు వీరి అందాన్ని మరింత పెంచుతాయి. ఇక మగవారైతే వారు కూడా ఎంతో చక్కని మంచి బిల్ట్తో ఉంటారు అని చెప్పొచ్చు. వీరు ఉన్న చోట ఎవరు కొత్త వ్యక్తి ఉన్నట్లే అనిపిస్తుంది. ఎదుటివారు వీరి దగ్గరికి వచ్చి పరిచయం కావాలని కోరుకుంటారు. వీరితో మాట్లాడాలని, వీరి చేత ఏదైనా సలహా తీసుకోవాలని అయితే చాలా ఆసక్తి అయితే చూపిస్తూ ఉంటారు. కాకపోతే కర్కాటక రాశి వారు నలుగురిలో కలవడం అంటే అంతగా ఇష్టపడరు. వీరికి ఉండే మెంటాలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక్క నిమిషం టైం కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, ఈ సమయంలో నాకు ఉపయోగపడే పని ఉంటే అది చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారిది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇక వృత్తిపరంగా ఎదుగుదల ఉన్న చోట ఉత్తమ అవకాశాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి అయితే ఉంటాయి. కొత్తగా ఒప్పందాలు చేసుకునే వారికి గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు అయితే ఉంటాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఏదైతే ఇలాంటి ఫలితాలు ఉన్నాయో, ఇకపోతే వివరాలకు వచ్చినట్లయితే గనక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 14, 15, 16వ తేదీ రోజున ఒక గుడ్ న్యూస్ అయితే, బ్యాడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారు. కనుక వీరికి గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తిగా మన ఛానల్లో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. కనుక ఈ రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా అయితే కర్కాటక రాశి వారికి గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళకైతే చక్కటి మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉండి కూడా ఇంకా ప్రమోషన్ రావట్లేదు అని ఎదురు చూసే వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్ అనేది కర్కాటక రాశి వారికి అయితే వీరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదని బాధపడే వారికైతే ఈ సమయంలో మీ చేతికైతే ఆ డబ్బు తిరిగి రావడం అనేది జరగబోతోంది. ఇక ఇలాంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఇక రెండవది వచ్చేసి బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అంటే ఇక ఈ కర్కాటక రాశి వారిని ప్రేమించిన వారు, స్త్రీని కానీ పురుషులు కానీ, ఇలా కర్కాటక రాశి వారిని ప్రేమించిన వాళ్ళైతే వారిని మోసం చేసి వెళ్ళిపోవడం అనేది ఈ రోజున అయితే జరగబోతోంది. కనుక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 14, 15, 16వ తేదీల రోజున ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీరు ఈ విషయంలో అంటే ఈ వీడియోలో రిసీవ్ చేసుకున్నారు కదా. కాబట్టి మీరు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. అయితే మీకు ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంకా మంచి ఫలితాలను తెలుసుకోవాలి, అలాగే ఇంకా మున్ముందు మరిన్ని అవకాశాలని అందిపుచ్చుకోవాలి అని మీరు కనుక కోరుకుంటున్నట్లయితే మీ ఇష్ట దైవారాధన ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చెయ్యండి. అలా శివారాధన కానీ, లేదంటే విష్ణు సహస్రనామాలు కానీ, అలాగే లక్ష్మీ స్తోత్రం కానీ, ఇలా మీకు ఇష్ట దైవారాధనకు సంబంధించిన ఎలాంటి పూజలైనా సరే, అలాగే ఎలాంటి నోములైనా సరే, ఎలాంటి సంప్రదాయాలైనా సరే, ఆచారాలైనా సరే, మీరు ఇష్ట దైవానుసారంగా మీరు నడుచుకున్నట్టయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే మీకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇష్ట దైవారాధన మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో మర్చిపోకండి. మేము బిజీగా ఉంటాం, ఎప్పటికీ మాకు కుదరదండి అది అనుకున్నట్లయితే మీకు గుర్తుకొచ్చినప్పుడు కనీసం నామాన్ని జపించినా సరే, ఇష్టదైవ నామాన్ని, మీకు అంతా మంచి జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.